హాయ్ హలో ఇది తొండపాడు తిరునాళ్ళలో తీసిన వీడియో అండి. ఇది గుడికి ఆపోజిట్లో ఉన్న పార్కింగ్ ఏరియా. అసలు తొండపాడు తిరునాళ్ళకి ఎద్దుల బండిలో వస్తారు, ఎంత బాగా డెకరేషన్ చేస్తారో. చిన్నప్పుడు మేము కూడా 3 days ఉండేవాళ్ళం అనమాట తిరునాళ్ళు. ఇట్లా ఎద్దుల బండ్లు కట్టుకొని వచ్చి మొత్తం వండుకోవడానికి తినడానికి అన్నీ తీసుకొచ్చి ఇక్కడే వండుకొని తినేవాళ్ళం. 3 days ఉండేవాళ్ళం ఇక్కడనే. ఫస్ట్ డే ఏమో రథం ఎగ్గుతారు. సో మేము వెళ్ళింది కూడా ఆ రోజే అనమాట. మేము బైక్లో వెళ్ళాము. ఇప్పుడంటే అందరూ బైక్లు బస్సుల్లో వస్తున్నారు కానివ్వండి, మేము చిన్నప్పుడు అందరం ఎద్దుల బండ్లలో వచ్చేవాళ్ళం అనమాట. సాయంత్రం 5:30, 6 మేము ఇంటి దగ్గరే వంట చేసేసుకొని అవి పార్సిల్ కట్టుకొని వచ్చేవాళ్ళము. గుత్తి దగ్గరకు వచ్చేవరకు 11:30 ఆ టైం అయ్యేదన్నమాట. 11:30 టైంలో ఆ కొండ దగ్గర ఆపి అక్కడ తిని మళ్ళీ స్టార్ట్ అయ్యేవాళ్ళం. 1 o'clock అంతా మేము టెంపుల్కి రీచ్ అయ్యేవాళ్ళం. కానీ మాకంటే ముందు మా ఫ్యామిలీలో ఎవరైనా మా నాన్న కానీ మా బాబాయ్ వాళ్ళు కానీ బైక్లో వచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే టెంపుల్ వెనకాల చెట్లు ఉంటాయి, చింత చెట్లు. ఆ చెట్ల కిందనే మేము 3 days ఇక్కడ ఉండేది. సో ఆక్యుపై చేసుకుంటారు కదా ఎవరైనా ముందే వచ్చి అని చెప్పేసి మా వాళ్ళు వచ్చి ముందు రిజర్వ్ చేసి పెట్టుకునే వాళ్ళు ఆ చింత చెట్లని. సో మేము 1 o'clock అట్లా వచ్చిన తర్వాత పడుకునేది కాదు. మళ్ళీ ఆ టైంలో చల్లనీళ్ళతో స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలి. ఎందుకంటే తలంబ్రాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట 12 గంటల నుంచి. సో టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేవాళ్ళం. నెక్స్ట్ డే ఏమో మొత్తం షాపింగ్, జెయింట్ వీల్ మొత్తం ఇదే అనమాట. సో ఇక్కడ ప్రజెంట్ మేమైతే మా హస్బెండ్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు జెయింట్ వీల్ ఎక్కడానికి. మేము 4 members వెళ్ళాం కదా, నేను తప్ప. అండ్ మా హస్బెండ్ 1 or 2 times ఏమో జెయింట్ వీల్ ఎక్కినట్టున్నారు. మా హస్బెండ్ ఏమో 3 తీసుకోమని, బట్ మేమందరం 4 తీసుకోమని. అండ్ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటి తెలుసా, అక్కడ ఆర్గ్యూ చేస్తున్న ఇద్దరు కూడా ఇంతవరకు అసలు జెయింట్ వీల్ ఎక్కలేదంట. ఇది ఫస్ట్ టైం. మొత్తానికి 4 members ఎంట్రీ టికెట్స్ తీసుకొని వెళ్తున్నామండి. వీళ్ళు జెయింట్ వీల్ ఎక్కిన తర్వాత చూడాలి అసలు ఎవరు భయపడతారో ఏమో. మా ఆయన మాత్రం ఇటు తగ్గేదేలే అని చూపిస్తున్నాడు. కానీ ఎక్కిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్లు మీకు ఒకసారి చూస్తా చూడండి, ఎంత కామెడీగా ఉన్నాయో. ఇద్దరు కూర్చున్నారు ఆపోజిట్లో. ఇద్దరు భయపడుతున్నారు. నువ్వు భయపడుతున్నావు కదా, నువ్వు భయపడుతున్నావు అంటే లేదు నేను భయపడట్లేదు, నాకేం భయం లేదని చెప్తున్నారు అనమాట. పైకి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, కిందకు వచ్చేటప్పుడు చూడాలి వీళ్ళ ఎక్స్ప్రెషన్స్. అసలు జెయింట్ వీల్ ఎక్కడమేమో కానీ వీళ్ళిద్దరిని చూసి ఫుల్ నవ్వుకున్నాం మేమైతే. వీళ్ళు ఇది మొత్తానికి కంప్లీట్ అయిపోయింది జెయింట్ వీల్. దిగేసాం అనమాట. సో దిగిన తర్వాత మళ్ళీ వీళ్ళు డిస్కో డ్యాన్స్ ఎక్కారు. దీనికే భయపడ్డారు, మళ్ళీ డిస్కో డ్యాన్స్ ఎక్కారు. అమ్మ అప్పటికే నాకు కడుపులో తిప్పుతుందని చెప్పేసి నేను ఎక్కలేదు. పక్కనే టాటూ వేస్తుంటే అది చూసుకుంటున్నాను అనమాట. సో వాళ్ళు మాత్రం ఫైనలీ ఇట్లా ఎంజాయ్ చేసాం తిరునాళ్ళలో. అండ్ చిన్నప్పుడు గాజులు ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ తీసుకునే వాళ్ళము తిరునాళ్ళలో. ఇయర్ కావాల్సిన గాజులు మొత్తం ఇక్కడే తీసుకునే వాళ్ళం. ఇంకా చెరుకులు తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం అనమాట. ఓకే బాయ్.